దగ్గరండి సార్ మన అందరికీ నమస్కారం. మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి 99 డేస్ యాక్షన్ ప్లాన్ 99 రోజుల ప్రణాళిక ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక. ఇందులో భాగంగా మరి ఈరోజు మనకు అది మార్చి 6 నుంచి ప్రభుత్వం ప్రకటించింది. దాంట్లో భాగంగా 10 అంశాలు 10 వారాల పాటు వివిధ అంశాలపైన మరి ఆ అంశాలలో మెయిన్గా మనకు పరిశుభ్రత కానీ, తర్వాత ఆరోగ్యం, పిల్లల సంక్షేమం, మహిళల సంక్షేమం, తర్వాత డ్రగ్స్ నిర్మూలన, విద్య, ఆరోగ్యం మొదలైనటువంటి 10 అంశాలను తీసుకొని ఆ 10 అంశాల మీద ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకొని దానిలో మన ప్రజాప్రతినిధులు, మన చైర్మన్ మేడం, వైస్ చైర్మన్ మేడం, తర్వాత మిగతా కౌన్సిలర్స్, ఎన్జిఓస్, యూత్ అందరి యొక్క భాగస్వామ్యంతో ఆ ప్రణాళికను విజయవంతం చేయవలసిందిగా ప్రభుత్వం నిర్దేశించడమైనది. మరి దానిలో భాగంగా మనకు ఇప్పుడు మార్చి 6 నుంచి మార్చి 15 వరకు వివిధ అంశాలు మనకు ఇవ్వడం జరిగింది. దాని తదుపరి మళ్ళీ మనకు షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో మరి ఈ రోజు మనకు సంబంధించి స్పెషల్ శానిటేషన్స్, అదేవిధంగా మనకు ఈ ప్రోగ్రామ్ సంబంధించి వివిధ బ్రీఫ్గా మాట్లాడుకొని ప్రజాప్రతినిధులతో కూడా వాళ్ళ యొక్క అమూల్యమైన సందేశాన్ని తీసుకొని మరి అదేవిధంగా ప్రతిజ్ఞ కూడా ఈ ప్లెడ్జ్ ఒకటి ఉంటుంది. ఈ ప్రతిజ్ఞ కూడా మనం అందరం ఒకసారి ప్రతిజ్ఞను చదివి దాని తదుపరి మళ్ళీ వార్డు కౌన్సిలర్ సహకారంతో మా వార్డు ఆఫీసర్స్, తర్వాత మెప్మార్ సిబ్బంది, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆశా సిబ్బంది, అక్కడ ఉన్నటువంటి ప్రజల భాగస్వామ్యం, యూత్ కానీ, ఎన్జిఓస్ కానీ, యాక్టివ్గా ఉన్నటువంటి పర్సన్స్ అందరితోటి వాళ్ళ యొక్క సహకారం తీసేసుకొని అక్కడ పరిశుభ్రత ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఈరోజు చేయడం జరుగుతుంది. దానికంటే ముందు మనము అక్కడికి వెళ్ళిన తర్వాత మన సిబ్బంది ఏం చేయాలి అంటే ఏదైనా ఒక మనం యాక్టివిటీ చేస్తుంటే దాని బిఫోర్ ఆఫ్టర్ ఫోటోస్ అనేది కంపల్సరీ జాగ్రత్త మన రోడ్ కెమెరా తోటి కోఆర్డినేటర్ తోటి తీసుకోవాల్సి ఉంటుంది కంపల్సరీ. అందు గురించి అని బిఫోర్ ఫోటో తీసుకొని తర్వాత చేసిన తర్వాత మనం యాక్టివ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఫోటో తీసుకోవాలి. మరి దానికి సంబంధించి ఇప్పుడు ఇక్కడ మనం ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేసినాం. అంటే 99 రోజుల యాక్షన్ ఈ 99 కార్యక్రమ ప్రణాళికల అంశాలు కూడా ఒకసారి అన్ని వార్డుల్లో పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహించడం, యుఎల్పి స్థాయిలో ప్రజాప్రతినిధులు, శాఖ అధికారులు, ఎస్ఎస్జి మహిళలు, ప్రముఖులతో 99 రోజుల ప్రణాళికను ప్రారంభించడం. మనం ఆల్రెడీ ఈరోజు మనం ర్యాలీ చేసే ముందు దాని ప్రోగ్రాం స్టార్ట్ చేసుకున్నాం. మరి ప్రముఖుల సందేశాలు, ముఖ్యమంత్రి సందేశం చదవడం, తర్వాత రోజువారీ కార్యక్రమాల వివరణ, అధికారులు ప్రజలతో మనం ప్రమాణం చేయించడం. దీని తర్వాత అన్ని వార్డులో పరిశుభ్రత కార్యక్రమాలు ప్రారంభించడం ఈ రోజు సంబంధించింది. తర్వాత ఇట్లా మనకు 15 వరకు షెడ్యూల్స్ కూడా గౌరవ కౌన్సిలర్లకు కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దాని ప్రకారం కౌన్సిలర్లు అందరూ కూడా మీరు మీ వార్డు ఆఫీసర్స్ తోటి మనము కోఆర్డినేట్ చేసుకొని రోజువారీ కార్యక్రమాలు ఏ విధంగా చేద్దామనేది మీ యొక్క సహకారంతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరి ఇక్కడ మాట్లాడవలసిందిగా కౌన్సిలర్స్ ని కోరుతున్నాము. 1 by 1 ఆసక్తి ఉన్న వాళ్ళు నేను ఎవరు మాట్లాడాల్సిందా. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ 99 రోజుల పట్టణ ప్రగతి ప్రజాపాలనలో భాగంగా మన హుస్నాబాద్ పట్టణం 20 వార్డులకు సంబంధించి మనకు పారిశుద్ధ్యం సంబంధించి కావచ్చు, ఇంకా ఆరోగ్యం సంబంధించి కావచ్చు, ఇంకా అభివృద్ధికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఇంకేదైనా ఉన్నా కూడా ప్రజలు అందరూ మాతో ప్రజాప్రతినిధులతో మమేకమై ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని వార్డులో ఉన్నటువంటి సమస్యలు ఏదైనా ఉన్నా అది మన మున్సిపల్ ఆఫీసు దృష్టికి తీసుకొచ్చి మరి మా కౌన్సిలర్లు కానీ, మా చైర్మన్ కానీ, మా కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చి ప్రతి సమస్యను ఏదైనా ఉంటే ముందుంచి వాళ్ళ సమస్యలు మేము వాళ్ళని ఆ సమస్యలు తీర్చడానికి మేము ముందుంటున్నాం. ఈ కార్యక్రమం ఇది ఖచ్చితంగా ప్రభుత్వం పెట్టింది దానికోసమే. కాబట్టి ఇందులో పట్టణ ప్రజలు అందరూ భాగస్వాములై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. నమస్కారం.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా ఈ 99 రోజుల కార్యక్రమంలో ముఖ్యంగా మనము పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం అతి ముఖ్యమైనది. మన ఇంటికి వచ్చే మన పారిశుద్ధ కార్మికులకు విధిగా మనం సేకరించిన ఇంట్లో ఉన్న చెత్తను తప్పకుండా వారు తెచ్చిన ఆటో రిక్షాలో మాత్రమే వేయాలి. బయట వేయకుండా ఉంటేనే మనం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచినట్టు అవుతుంది. దాని వలన మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా అందరూ పాటించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత మన ఇంట్లో ఉన్న పాడైన వస్తువులను కూడా వెంటనే తీసేయాలి. అవన్నీ పేరుకపోయి చెత్త అవుతుంది. అది కూడా కార్యక్రమాలు ఉంటుంది. అదేవిధంగా రోడ్లను శుభ్రపరచడము, ఇతరత్ర కార్యక్రమాలు, ముఖ్యంగా భద్రత విషయంలో కాలేజీకి పోతున్న అమ్మాయిల విషయంలో భద్రత, ఇది కూడా అంశం మన 99 ప్రణాళిక ఉంది. కాబట్టి దాని మీద కూడా మనందరము సహకరించాలి. పోలీసు వారికి కానీ ఇతరత్ర డిపార్ట్మెంట్ సహకరించి ప్రతి అంశాన్ని కూడా మనము ఈ 99 కార్యక్రమంలో విధిగా పాల్గొని మన పరిసరాలను పరిశుభ్రించుకోవడం కాకుండా మన ఉస్మానాబాద్ పట్టణాన్ని క్లీన్ సిటీగా మార్చుకోవాలనేది దీని ఉద్దేశము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఈ రోజు మన మంత్రి గారు కొన్న ప్రభాకర్ అన్న గారు మనకు 99 రోజుల పనులను ఇచ్చినందుకు అందరూ వార్డు మెంబర్లతో సహా ఆర్పీలు, పారిశుద్ధ కార్మికులు అందరూ మనం సహకరించి ప్రతి వార్డులోకి అందరూ చెత్త డబ్బా వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు అందరూ తడి చెత్త పొడి చెత్త అని వేడివేడిగా వేసి వాళ్ళకు కొంచెం మనకు సహాయం చేస్తే వాళ్ళు కూడా మంచిగా పని చేయడానికి ముందుంటారు. దీనికి అందరూ సహకరించగలరని నా మనవి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమంలో మన పట్టణ ప్రగతిని ఇంకా ముందుకు తీసుకుపోయే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ కార్యక్రమం మొదలు చేసుకొని ఈరోజు మొదటి రోజు సందర్భంగా మల్లెచెట్టు చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ తీయడం కానివ్వండి. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు ముఖ్య అతిథిగా పాల్గొన్న చైర్మన్ దండిలక్ష్మి గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్, పారిశుద్ధ కార్మికులు, కమిషనర్ గారు, మున్సిపల్ పురపాలక సంఘంలో ఉన్న అధికారులందరికీ, పారిశుద్ధ కార్మికులు, ప్రజాప్రతినిధులు, ప్రెస్ అండ్ మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మన ప్రజాపాలన కార్యక్రమం అనేది మన పట్టణ ప్రగతి కోసము మన నుంచే పరిశుభ్రత పాటించాలని, మన ఇంటి నుంచి మనకు మనంగా స్వచ్ఛందంగా బయటికి వచ్చి మన ఒక పారిశుద్ధ్య కార్మికులు చేస్తేనే కాదు పరిశుభ్రంగా ఉండేది. మన నుంచి కూడా మన ఇంటి నుంచి పరిశుభ్రంగా ఉన్నప్పుడు, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచినప్పుడే పట్టణాభివృద్ధి సాధ్యమవుతుందని మనం ఎన్నోసార్లు చెప్పుకుంటాము. అదేవిధంగా ఈ కార్యక్రమంలో కూడా ఇంకా ముందుకు ప్రజల వద్దకు చేరువయ్యేటట్టుగా మనమందరం కూడా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి మన ఉస్మానాబాద్ నుంచి మన రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఆదేశాల మేరకు ఇంకా విస్తృతంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పట్టణాభివృద్ధి, పట్టణ పరిశుభ్రత అనేది రోజువారీగా చేసే కార్యక్రమం. ఈ రోజువారీగా చేయడమే కాకుండా కూడా ఇంకా వాతావరణం కాలుష్యం కాకుండా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ఈ 99 రోజుల యాక్షన్ ప్లాన్ అనేది తీసుకోవడం. ఎందుకంటే ఇంకా ఎక్కువగా మనం ప్రజల వద్దకు తీసుకెళ్ళి ఎన్జిఓలు కానీ, ప్రముఖులను కానివ్వండి, అందరినీ ఇన్వాల్వ్ చేయాలి. అందరినీ భాగస్వామ్యం చేసినప్పుడే పరిశుభ్రత అనేది ఇంకా ముందుకెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఒక పారిశుద్ధ్య కార్మికులు చేసినట్లయితే అది రోజు చేసేదే. మన ఇంటి నుంచి తడి చెత్త, పొడి చెత్త 3 రకాల చెత్తనిచ్చి తడి చెత్తను ఎరువుగా పంపించడము, పొడి చెత్తను మళ్ళీ రీసైక్లింగ్ పంపించడము, హానికర చెత్తనేమో మనము ఇంకా దాన్ని పాతి పెట్టడము, దాన్ని కాల్చివేయడము జరుగుతుంది. అంటే ఇంత చక్కగా మనం రోజువారీగా చర్యలు తీసుకున్నా కూడా ఎక్కడో కొన్ని పరిసరాలను మళ్ళీ ఉన్నాయి కదా వేస్ట్ ఉన్నాయని అట్లా బయటపడేయడము అది సరైన పద్ధతి కాదు. మరి అది అందరికీ తెలిసే విధంగా అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ మన ఇంటి పక్కల ఉన్న బుషెస్ను తొలగించుకోవాలి. మరి వచ్చే సీజనల్ వ్యాధులను కూడా అరికట్టేందుకు మన నుంచి ఆరోగ్యాన్ని, మన ప్రజలను, మన పట్టణ పరిసరాలను
ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ముందుకెళ్లాలని ఈ కార్యక్రమం ఉద్దేశము. మరి అదేవిధంగా ఇందులో ఆరోగ్య భద్రత కానివ్వండి, డెవలప్మెంట్ వర్క్స్ కానివ్వండి, ఇంకా ముందుకు ప్రజలకు చేరువయ్యే విధంగా మనందరము కృషి చేయాలి, ప్రజలందరినీ భాగస్వామ్యం చేయాలని ఈ కార్యక్రమం ఉద్దేశము. మరి ఇందులో అందరికీ భాగస్వామ్యం చేయాలి. మరి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మనవంతుగా 99 రోజుల కార్యాచరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి అంశాలు మనమందరము మనకు పంపినటువంటి సర్క్యులర్ లోపల చూడడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి నూతన పాలకవర్గ సహచరులకు మరియు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ మరియు మున్సిపల్ సిబ్బందికి అందరికీ ప్రత్యేకమైనటువంటి నమస్సుమాంజనులు. మరి 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అంశాలు చాలా బాగానే ఉన్నాయి, కానీ వాటికి సంబంధించినటువంటి విధులు కూడా చాలా చక్కగా ఉన్నాయి. విధులకు సంబంధించి మనం ఏమాత్రం కూడా సంశయించాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఆ విధులకు సంబంధించినటువంటి నిధులు మాత్రం ఏ ఒక్క రూపాయి కూడా కేటాయించినటువంటి సందర్భం ఆ సర్కిల్లో లేదు. మరి గౌరవ కమిషనర్ గారు జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి మన 99 రోజుల ప్రజాపాలన ప్రణాళికలకు సంబంధించి కార్యాచరణ అమలు చేయాలంటే అది నిధులతో కూడుకున్నటువంటి సమస్య. మరి ఇంతకుముందు గౌరవ కౌన్సిలర్లు చెప్పినట్టు వార్డులలో అనేక సమస్యలున్నాయి. మహిళల భద్రత, తర్వాత అమ్మాయిల భద్రత, ఆరోగ్య భద్రత, వీటికి అన్నిటికి సంబంధించి అన్ని శాఖలకు సంబంధించినటువంటి సిబ్బందిని కోఆర్డినేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వార్డులలో ఉన్నటువంటి ఆశా కార్యకర్త కానీ, ఏఎన్ఎం కానీ, లైన్ మెన్లు కానీ చాలా వార్డుల లోపల కరెంటు పోలకు సంబంధించి అపరిశుభ్రంగా ఉన్నటువంటి సమస్యలున్నాయి. వైర్ లేకుండా, స్ట్రీట్ లైట్ లేకుండా ఆకతాయిలు అమ్మాయిలను ఇబ్బందులు పెడుతున్నటువంటి ఫిర్యాదులు కూడా రోజు రోజు అందుతా ఉన్నాయి. మరి ఆరోగ్య సమస్యలు పరిష్కరించాలన్నా ఆరోగ్యానికి సంబంధించినటువంటి స్టాఫ్ సిబ్బంది అన్ని వార్డులలో కోఆర్డినేషన్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలున్నాయి. అదేవిధంగా ఎండాకాలము ముఖ్యమైనటువంటి సమస్య త్రాగునీరు సమస్య. మరి త్రాగునీరు సమస్య లోపల మిషన్ భగీరథకు సంబంధించి 3-4 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉన్నది. అదే కాకుండా రెగ్యులర్ గా అంతకుముందు మన పాత నల్లాల పైప్ లైన్లలో ఫ్లోరైడ్ జామ్ అయి చాలా పైప్ లైన్లు డ్యామేజ్ అయిపోయి నీళ్లు రానటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి మనం ఇప్పుడే ట్యాంకర్ల డిమాండ్ పెరిగిపోతున్నటువంటి సందర్భం లోపల ఈ పట్టణంలో ముఖ్యంగా ఆరోగ్య భద్రతతో కాకుండా, తర్వాత అమ్మాయిల భద్రతతో కాకుండా త్రాగునీరు సమస్యను మనం పరిష్కరించాలి. త్రాగునీరు సమస్యను పరిష్కరించాలంటే నిధులు కావాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే విధంగా శానిటేషన్ సిబ్బంది కూడా అన్ని వార్డులకు సరిపోయే విధంగా లేరు. మరి ప్రతిరోజు కూడా ఎంత కోఆర్డినేషన్ చేసినా కూడా అన్ని వార్డులకు షిఫ్టింగ్ చేసి ఒక వార్డులకు పంపి పని వెల్లదీసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి మనం 6 గంటలకే కార్యాచరణ మొదలు పెడితే బాగుండేది. మరి ఎండ అయింది, మళ్ళీ ఇప్పుడు వార్డులలో శానిటేషన్ చేయాలంటే ఈ ఎండకు శానిటేషన్ చేసే పరిస్థితులు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి మార్నింగ్ 6 to 9 or 10, ఈవినింగ్ 3 to 5 or 6 పెట్టుకుంటే ఈ కార్యాచరణ బాగా అమలవుతుందని నేను కమిషనర్ గారికి సూచిస్తూ ఈ 99 రోజుల ప్రణాళికలకు సంబంధించి నిధుల కేటాయింపు కూడా చేసి వాళ్లకు వార్డు ఆఫీసర్లకు నిధులు ఇవ్వడమే కాకుండా అన్ని శాఖల వాళ్ళను మాకు కోఆర్డినేషన్ చేసినట్టు ఉంటే తప్పనిసరిగా 99 రోజులు కలిసికట్టుగా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి సమస్యల పరిష్కారం లోపల ఎక్కడ నిధుల సమస్య వచ్చినా మీ దృష్టికి తీసుకొస్తాం. వాటిని సత్వరమే పరిష్కరించడానికి మీ వంతు సహాయ సహకారాలు, జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు తప్పనిసరిగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ప్రత్యేకమైనటువంటి ప్రజాపాలన అనే కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు, మన హుస్నాబాద్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ పాలకవర్గం, చైర్మన్, కౌన్సిలర్లు, మన ఆర్పీలు, మున్సిపల్ సిబ్బంది, కార్మికులకు అందరికీ పేరున నమస్కారం. మనము మల్లచెట్టు చౌరస్తా నుండి హుస్నాబాద్ మన అంబేద్కర్ చౌరస్తా దాకా ర్యాలీతో రావడం జరిగింది. హుస్నాబాద్ ను పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేది ఒక నిదానంతో మనం ఇక్కడ రావడం జరిగింది. హుస్నాబాద్ లో 20 వార్డులు ఉన్నాయి. 20 వార్డులకు 20 వార్డుల ఆఫీసర్లు ఉన్నారు, ఆర్పీలు ఉన్నారు, ఆశా వర్కర్లు ఉన్నారు, మన కార్మికులు ఉన్నారు. అందరూ పేరున మనకు ఏంటంటే 20 వార్డులను ఒక వార్డు అనేది కాకుండా 20 వార్డులు టోటల్ హుస్నాబాద్ ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటూ ఈ
వచ్చిన తడి చెత్తను పొడి చెత్తను ఏదైతే మన ఇంటి ముందు ట్రాక్టర్ కానీ ఆటో కానీ రావడంతో పాటు ఇంటి ముందు వేయొద్దు చెత్తను, వచ్చినాకనే ఆ ట్రాక్టర్ కానీ ఆటో కానీ ఇవ్వాలని మన ప్రజల్ని కోరుకుంటూ ఏదైతే డ్రీమ్స్ హుస్నాబాద్గా ఉండాలనుకుంటానో ఇప్పటికే మనకు అవార్డులు రావడం జరిగింది. ఇంకా మన హుస్నాబాద్ను గ్రీన్ సిటీ ఉంచుకుంటే సిటీగా ఉంచుకుంటే ఇంకెన్నో అవార్డులు కూడా మన మున్సిపాలిటీ వస్తాయి. ఈ అవకాశాన్ని మనం చాలా ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలి. బడ్జెట్ తో పాటు ఇప్పుడు అన్నట్టు రమణ అన్నట్టు బడ్జెట్ కూడా ఉంటే మనం అది కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి సాగునీరు ఖచ్చితంగా అవసరం, విషపడితే నీళ్లు రాకపోవడంతో దాన్ని కూడా చూసుకోవాలి. ఏదంటే ఒక్క వాటనే కాకుండా అన్ని వాటలను మనం సమయంగా చూసుకోవాలని మరి హుస్నాబాద్ను గ్రీన్ సిగ్నల్ గా మనం అవార్డు చేసుకునే ప్రయత్నంలో ఉండాలి. ఎప్పటికప్పుడు మున్సిపల్ను మనం చూసుకుంటూనే ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మార్చి 6, 2026 నుండి మార్చి 15, 2026 వరకు పరిసరాల పరిశుభ్రతకు సంబంధించి మున్సిపాలిటీ చేపడుతున్న అన్ని కార్యక్రమాలలో పాల్గొంటారని మరియు మనస భాష కర్మన నా వంతుగా మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. ప్రజా పాలన ప్రణాళిక కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రివర్యులు అలాగే రాష్ట్ర సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటకు పాలకవర్గం, అధికారులు, డెప్మా టీం, మున్సిపల్ టీం, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం పాలకవర్గం రాగానే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా అవసరము. ఎందుకంటే వార్డులలో సంవత్సరం నుండి దాదాపు పాలకవర్గం లేకపోవడం, అధికారుల భాగస్వామ్యంతో కొంతవరకు కార్యక్రమాలు చేసినప్పటికీ వార్డులలో చెత్త చాలా కూరుకుపోయింది. మేము ఏదైతే పాలకవర్గం వచ్చిన వెంటనే మన పట్టణాన్ని క్లీన్ సిటీ చేయాలనేది ఒక ముఖ్య ఉద్దేశం కూడా పెట్టుకోవడం అనేది జరిగింది. దీనిలో భాగంగానే ఈ కార్యక్రమం 99 రోజుల కార్యక్రమం ప్రణాళిక తీసుకురావడం ప్రభుత్వం చాలా గొప్పగా ఆలోచన చేసి వార్డ్ వైజ్ గా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అది వార్డు క్లీనేషన్ అయితేనేమి, తర్వాత వాటర్ సమస్యలు అయితేనేమి, మన వార్డులో ఉన్న లైట్స్ సంబంధించి అంటే కనీస మౌలిక సదుపాయాలకు సంబంధించి ప్లానింగ్ చేసుకునే ఒక ముఖ్య అవకాశము కల్పించడం అనేది జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరం వార్డ్ వైజ్ గా ప్రజలందరూ, వార్డ్ కమిటీస్, అలాగే పాలకవర్గం, అధికారులు, ఆశా కార్యకర్త, ఆ వార్డ్ ఆఫీసరు, వార్డ్ ఆర్పీ, అలాగే వివిధ అధికారులు, కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితేనేమి, ఆరోగ్య శాఖ అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ వార్డుకు ప్రతి సదుపాయం కల్పించాలన్నప్పుడు ప్రతి ఒక్కరం భాగస్వామ్యం అయితే కనుక మనం ఈ 99 రోజుల ప్రణాళికలో మన పట్టణాన్ని చాలా చక్కగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యే విధంగా కూడా అధికారులు దీన్ని చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇంతసేపు పెద్దలు నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా చెప్పిన అంశాలను దృష్టిలో పెట్టుకొని క్లీన్ సిటీ కావాలంటే ఒకరి బాధ్యత కాదు, కార్మికులు ఒకరే చేస్తే మన పట్టణము శానిటేషన్ పూర్తి స్థాయిలో కాదు. ప్రజలందరూ సహకరిస్తే తడి చెత్త, పొడి చెత్త, స్వచ్ఛత, మనము ఆరోగ్యంగా ఉండాలంటే మన పట్టణం అంతా పారిశుద్ధ్యం ఉండాలి. పారిశుద్ధ్యం ఉంటే కనుక ఆరోగ్య సమస్యల నుంచి దూరం అవుతాం. ముఖ్యంగా ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు భాగస్వాములై రోడ్ల పైన, తర్వాత ఏదైతే నలుగు మూలల ప్లేసులలో చెత్తలు వేయడం కానీ అలాంటివి చేయకుండా మా ప్రజా పాలనలో అందరూ భాగస్వాములై మా కార్మికులకు సహకరించి ఏదైతే క్లీన్ సిటీలో భాగంగానే క్లీన్ చేయగానే దోమల నివారణ అరికట్టుటకు మనము బ్లీచింగ్ వేయడం కానీ రకరకాల పనులు మేము చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇంకా ఎక్కడైనా ఏమైనా అవకాశాలు కావాలి అన్నప్పుడు మా దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ అందరూ ఇదే పట్టుదలతోని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటకు ప్రతి ఒక్కరిని నేను ఆశిస్తూ ఈ కార్యక్రమానికి అందరూ భాగస్వాములు అయినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.